మా కంపెనీ విమెన్స్ డే స్పెషల్ పార్టీ ఉంది పుష్పలో ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. అన్నం గిన్నె మనిషి రూపంలో పుట్టిందని మీకు తెలుసా? అపర అన్నపూర్ణమ్మ అన్న పదాన్నే సార్థకం చేసిన తెలుగింటి ఆడపరిచెవరో మీకు తెలుసా? 1841 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామం అణుపిండి భవానీ శంకరం నరసమ్మ అనే అన్నం కూరలకు జన్మించిన నిండు కంచం డొక్కా సీతమ్మ. భవానీ శంకరం గారండి, మీరు ఎంతమందికి ఆకలి నింపుతున్నారండి. నిజంగా చాలా గొప్పోళ్ళండి మీరు. ఆ భువన్ ఒక్కడేనటి, వాళ్ళ కూతురు సీతమ్మ అసలు నాన్న బాటలోనే నడుస్తుంది. నిజంగా మీరిద్దరు ఈ ఊళ్ళో పుడతాం మేము చేసుకున్న అదృష్టం అండి. ఏదండి సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. కొన్ని సంవత్సరాలు తర్వాత నాగన్న చాలా ఆకలి వేస్తుందిరా. ఇప్పుడేమో నా వెళ్ళిపోయింది, మళ్ళీ నావెప్పుడు వస్తుందో ఏంటో. ఈ లంక గన్నవరంలో ఇలా ఆకలేసే వాళ్ళందరూ వెళ్ళి ఆ సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారా. డొక్కా సీతమ్మని మహాతల్లి. అక్కడికి వెళ్తే అమ్మ అన్నం పెడతది. అమ్మా సీతమ్మ అంటే చాలు చెయ్యి కడక్కుండా మనిషిని ఇంటి నుంచి బయటికి పంపదురా. అంత గొప్ప మనిషి ఆవిడ. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఎంతమంది ఆకలి నింపుతుందో ఆవిడ. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. నాన్న ఆకలిస్తుంది నాన్న, ఇంకా ఎంత దూరం, నా వల్ల కాదు, నేను రాను, ఆకలి. ఆ ఎదరా లంకల గన్నవరం వెళ్ళిపోతే అక్కడ సీతమ్మ గారని ఆవిడ అన్నం పెడతది నాన్న. మనం ఈ టైంలో వెళ్ళి అన్నం పెట్టేద్ది. కాసేపు వచ్చుకో నాన్న. ఎవరక్కడ? పల్లకిని వెంటనే వెనక్కి తిప్పండి. ఆకలితో ఉన్న వారి కోసం నా వాకిరి ఎప్పుడు తెరిచే ఉండాలి. దేవుడి దర్శనం కోసం వెళ్ళడం నాకిప్పుడు ముఖ్యం కాదు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే నాకిప్పుడు ముఖ్యం. పదండి వెళ్దాం. అయ్యో ఎంత ఆకలితో ఉన్నారు. పదండి భోజనం చేద్దురు గాని. తినండి తినండి మీరు కూడా. మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలు అన్ని మెచ్చుకొని ఆంగ్ల దేశం నుంచి మీకు పిలుపొచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఘనంగా సత్కరించుకోవాలని ఇంగ్లాండ్కి ఆహ్వానిస్తున్నారమ్మా. క్షమించండి, నేను లేనప్పుడు ఎవరు ఆకలితో నా గుమ్మం ముందుకు వస్తారో తెలీదు, అందువల్ల నేను రాలేను. కానీ నా సేవా కార్యక్రమాలు మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలన్నదే నా ఆశ. అమ్మా మీరు రాలేకపోతే మీ యొక్క ఫోటోనైనా పంపించమని అడుగుతున్నారమ్మా. అలాగే పదండి. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. సీతమ్మా మన చేలో లంకి బిందెలు దొరికాయి. బిందె నిండా బంగారం సీతమ్మా. జై సీతమ్మ, జై జై సీతమ్మ.
ప్రతిష్ఠ పూనిన డొక్కా సీతమ్మ గారి ఆశయం వారు కాలం చేసిన అనంతరం కూడా ఎంతో మంది వారి పేరును తలుచుకుని డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చేమో గాని ఎంతో పదిలంగా ఎందరో గుండెల్లో గుడి కట్టుకునున్నారు. డొక్కా సీతమ్మ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగనా. డొక్కా సీతమ్మ గారి గురించి ఉమెన్స్ డే రోజు తెలుసుకోవడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎంతో మంది మహిళలు ఎవ్రీ డే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళని పోషించడానికి డైలీ కష్టపడుతూ ఉంటారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆన్ ఉమెన్స్ డే. సో ఇంద్రజ గారు, ఉమెన్స్ డే రోజు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక లెజెండ్ ని గుర్తు చేయడం అనేది ఈరోజు జరిగింది. సో మ్యామ్, your opinion and your words on it. డొక్కా సీతమ్మ గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం చాలా చాలా అవసరమని నాకు అనిపించింది. విమెన్స్ డేలో మనం చాలా మందిని గుర్తు తెచ్చుకుంటాము, చాలా మందిని ఇక్కడ మనం స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేశాము, వాళ్ళ కోసం ఎన్నో పర్ఫార్మెన్సెస్ డెడికేట్ చేశాము. సో డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈ రోజు గుర్తించుకోవాల్సింది ఎంతో అవసరం మాత్రమే కాదు, అది మన కర్తవ్యం కూడా. ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు ఈవిడ గారి ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని, అన్నగారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడిప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. చాలా మంది ఆవిడ గురించి ఏంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక గొప్ప విషయం తెలిసింది. ఆవిడ అన్నం పెట్టడంలో ఎంత తపన తాపత్రయం ఉన్న వ్యక్తి అంటే, ఒక సమయంలో గోదావరిలో వరదలు వస్తే ఇంట్లో వాళ్ళ ఆయన అడ్డుపడుతున్నారు. అంటే ప్లేస్ ని ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆ రాజు మారువేషంలో తను రూలర్ అని చెప్పుకోకుండా, అమ్మా నేను అంటరాని వాడిని, ఇటుపక్క ఉండిపోయాను, గోదావరి గట్టుకి ఇటుపక్క ఉండిపోయాను, ఆకలిగా ఉంది, నాకు అన్నం కావాలమ్మా, నేను అటుపక్క రాలేను, నేను రాకూడదు, మీరు నాకు అన్నం పెట్టగలరా అని అడిగితే ఆ వరదలో కూడా గోదావరి దాటుకొని వెళ్ళి మరి ఆయనకు అన్నం పెట్టి వచ్చిందంట. అందుకే ఆవిడ పేరు అన్నపూర్ణి లేదా నిరదన్న దాత్రి అంటారు. విమెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా మన అందరి అదృష్టం. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మా లేడీస్ అందరికి పార్టీ ఇస్తున్న మా రవి గారు చెప్పండి, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడుతుంటే అసలు నిజంగా లోపటి నుంచి ఒక మన ఆంధ్ర మహిళ, మన మహిళ అని పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. కానీ ఎక్కడైతే డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా వచ్చిందో అక్కడ మాత్రం గూస్ బంప్ మూమెంట్. అసలు ప్రతి మహిళ తినడానికి ఒక్కరికే ఉన్న ఆకలి అని ఎవడిపోయినా తినడం మానేసి అవతల వాళ్ళకి ఇచ్చేది ఒకే ఒక్కరు ప్రపంచంలో, అది మహిళలు మాత్రమే. డొక్కా సీతమ్మ గారి ఇన్స్పిరేషనా లేకపోతే డొక్కా సీతమ్మ గారి ఆశీర్వాదమా అది తెలియదు, కానీ బ్యూటిఫుల్. అన్నం పెట్టే ప్రతి మహిళలో డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఉంటూనే ఉంటారు. థ్యాంక్ యూ రవి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.